దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న చక్కగా ప్రారంభ సభ ఘనంగా జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్, అద్భుతమైనటువంటి వర్తమానాలు స్టార్ట్ అయ్యాయి. మీరందరూ చూస్తున్నారు. బెల్లంపల్లిలో 50 దినాల ఉపవాస ప్రార్థన. ఎర్లీ మార్నింగ్ మీతో దేవుని వాగ్దానాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకై వందనాలు. ఇంకా రక్షణ మారు మనసు లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం, యేసు మీ రక్షకుడు అని మీరు అంగీకరిస్తే, మీ హృదయంలో మీ పాపాలు క్షమించబడితే, క్రీస్తుని మీ జీవితాన్ని ఆయనకి మీ హృదయాన్ని ఇస్తే, మీ లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. దేవుడు ఎంతగానో ఆయన నిత్యరాజ్యం పరలోకం బిడ్డలుగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఏంటండి మా జీవితం ఇంకా ఎప్పుడండి అంటే, నేను ఒక పాట రిలీజ్ చేశాను, వింటున్నారా? ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉంది. అది ఈ 50 దినాల మన వాగ్దానం. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఆ పాట వింటూ మంచి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపండి. అందులో ఉన్న మాటని, వాక్కుని, ఏడవక ఊరుకో. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం కదా, కన్నీళ్ళు విడిచటం మానం. దేవుడు ఈరోజు ఖచ్చితంగా పాటల్లో నుండి మీ జీవితాలు దర్శిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు కూడా మీకు ఒక చక్కటి వాగ్దానం నేను ఇవ్వబోతున్నాను. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనందరం కలిసి ప్రార్థిద్దాం, దేవుని వాక్యం విందాం, దేవుని వైపు చూద్దాం. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం అద్భుతమైన మాట, 11వ వచనం చివరి మాట. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించండి, మేలు చేయుటకై దేవుడు మీతో ఉండును. ఆమేన్. మీతో కూడా ఎవరు వస్తున్నారు అంటారు కదండి. నీతో కూడా ఎవరున్నారు, నీతో కూడా ఎవరుంటున్నారు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ధైర్యం వహించండి, మీతో కూడా మేలు చేయుటకు. ఆమేన్. ఈరోజు వాగ్దానం, దేవుడు నీకు మేలు చేయుటకు. ధైర్యం వహించు, నీకు మేలు చేయబోతున్నాను. ఆమేన్. మీతో కూడా అంటే మనందరితో ఉండట దేవుడు, మనతో కూడా వచ్చి ఆయన మేలు చేసే దేవుడట. ఈరోజు ఎవరు నీతో లేరా, నీతో కూడా ఎవరు రారా, భయపడకు, ఏ విషయం దిగులు పడక. అందుకనే ఏడవకు ఊరుకో పాటలో ఎందరో ఉన్నా ఎవరు లేనట్టే, అందరూ ఉన్నా నా వారు. ఒకసారి మనతో అందరూ ఉంటారు, ఎవరు మనోళ్ళు కానట్టు. కానీ ఎవరు మనతో ఉన్నా లేకుని ఎవరున్నారు? మీతో కూడా. ఆ మాట నాకు ఎంతో నచ్చిందండి. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, నీతో ఉండి. ఈరోజు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నేను నీతో ఉండి నీకు మేలు చేస్తుందని ఈరోజు వాగ్దానం. ఆమేన్. అందరు చెప్పండి, ఈరోజు నాతో నా దేవుడు నాకు మేలు చేయబోతుంది, నీతో ఉండి నీకు మేలు చేసేదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని అందరూ నాతో కలిసి ప్రార్థించండి. మీ ప్రతి బంధకములు ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు, ఎవరైనా బెల్లంపల్లికి వచ్చి ప్రార్థన ఉపవాస కూడికలలో మనం కలిసి ప్రార్థించడం ద్వారా నీకు నాకు ఆత్మీయ, ఆర్థిక, కుటుంబపరమైన గొప్ప మేలును పొందబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, బంధకాలు ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, జీవితంలో నలిగి విసిగి వేసారిన వారికి విడుదల. అంతేకాక మా దేశముని రక్షించి అత్యాచారాలు, ఆత్మ దొంగతనాలు, దోపిడీలు, మత కక్షలని, ఆ ప్రభావముల నుంచి మా దేశమును, ఇతర దేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో అద్భుతమైన విజయం, విడుదల దయచేయండి. అంతేకాక ప్రభా, ఇతర దేశాల్లో మా ప్రియులందరూ ఉజ్జీవింపబడే అపోస్తుల కార్యంలో జరిగిన సేవ నాయన జరగాలి. జాషువా జనరేషన్ లేవాలి, దెబోరా, ఎస్తేర్ బృందాలు లేవాలి. అట్టి కృప దయచేయండి అయ్యా. 50 దినాలు మాకు బహుబలంగా మమ్మల్ని నడిపించండి. వస్తున్న ప్రతి బిడ్డ బెల్లంపల్లికి వచ్చి ప్రార్థనలలో పోరాడుతున్న వారికి విజయం ఇవ్వండి. వాగ్దానం వింటున్న వారికి విజయం ఇవ్వండి. ఉదయకాల ప్రార్థనలు ఉన్న వారికి విజయం ఇవ్వండి. ఈవినింగ్ ప్రేయర్లు ఉండే వారికి విజయం ఇవ్వండి. మా అందరితో మీరుండి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి సంవత్సరంతో మేలు దీవెనకర ఉండును గాక అని బ్లెస్ చేస్తూ, బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారికి మేలు కలుగు చేసి, మా అందరి పక్షముగా మీ కృప చూపి నాయన కల్వరి మినిస్ట్రీకి మాతో కూడా ఉండి మేలు జరిగించి అద్భుతం చేయమని, అపవాది శక్తులను మా కల్వరి పరిచయలో బంధిస్తూ, ప్రతి కుటుంబంలో బంధిస్తూ, ఎవరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు నాతో కలిసి ఏకీపిస్తున్నారో సాయం చేయండి. చిన్న బిడ్డలు స్కూల్కి వస్తుండగా వారి కాపుదల, భద్రత, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, గర్భం లేని వారికి గర్భం తెరవబడి, అప్పులు బంధకాలు తొలగి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం, వివాహం కాని బిడ్డలకు వివాహాలు, ఏ సమస్యలున్నా విడిపించి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలు, ఎర్లీ మార్నింగ్ 5 to 6 మీకు ఈ వాగ్దానం దేవుడు అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి 50 days లైవ్ వస్తుంది. మార్నింగ్ ప్రేయర్ మిస్ చేసుకోకుండా అందరూ పాలు పొందండి. ఈవినింగ్ పాలు పొందండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా ఖచ్చితంగా 50 daysలో 1 day, 2 days, 3 days పాలు పొందటమే కాక
అంతేకాకుండా దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 50 దినాల్లో అందరం కలిసి ఏకీభవించి ప్రార్థించడం గొప్ప విజయం పొందబోతున్నాం. నిన్న ప్రారంభ సభ, ఇంకా ఇది కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా బెల్లంపల్లికి వచ్చి ప్రార్థనలో పాలు పొంది కూడి ఏకముగా మనం దేవుని ఆరాధించి ప్రార్థించి వర్తమానం వినబోతున్నాం. రెండో విషయం, ఏడవక ఊరుకు అనే పాటని నేను రిలీజ్ చేశామండి. అందరూ కూడా ఆ పాట లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి పంపండి. ఇది వాగ్దానం, 50 దినాల మన ప్రవచనం దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.